ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. ఏమండే తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు, నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును, ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి, అసలు మా ఊరు ప్యాకాడికి పెట్టింది పేరు. దయచేయండి. పదా ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100? ఈ 100 ఏంటి, ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టకట్టించుండేవాడిని. కూర్చో. బాబు ఆ డబ్బులని జేబులో సత్తుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇది ఒక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట, పెద్ద పుడింగి. నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది, గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే తాకాటాడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దడదళ్ళాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను, నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను, ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? మీరే అమ్మా, మైక్ టైసన్ గురించి విన్నాను, జాకీ చాన్ గురించి విన్నాను కానమ్మా, ఈయనిట్ట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. ఏం బ్యాడు పాప, ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను, కానీ చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన, అమ్మా నీ గాజులు నువ్వు తీసుకుని తల్లి, మన ఊరు నేను వెళ్ళిపోతాను. అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోండి అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు, తినే వెళ్తాను. నారాయణ 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 నారాయణ. స్వామి తమరు కలహభోజనుడైనా నన్నే గుర్తుపట్టలేదా దేవేంద్ర? మన్నించండి మహర్షి, ఏ యుగంలోనూ గడ్డంతో చూడని మిమ్మల్ని ఇలా చూచి ఏ బైరాగో భిక్షువో అనుకున్నాను. ఇంతకీ ఈ గడ్డం ఏమిటి స్వామి? జ్ఞానం పెరుగుతుందని తపస్సు చేశా, గడ్డం పెరిగినది. అడ్డంగా లేదు కదా, అలంకారంగా ఉందని వదిలేశా. ఏం బాలేదా? బాగు ఏదో ఒకటి పెరిగినదిగా, సంతోషం. బృహస్పతుల వారు సరిగ్గా సెలవిచ్చారు. అవును, అనుకోకుండా తాటిపండు ఊడిపడ్డట్టు ఊడిపడ్డారు. నా పదవికేమీ ముప్పు లేదు కదా? అంటే ఏ పుల్లటడానికో కరటానికో వచ్చానన్న కదా మీ అభిప్రాయం? ఏదో నా భయం నాది. మహర్షులు రాక వచ్చారు. ఏమిటి విషయం? అక్కడ మీ మిత్రుడు యమలోకాధిపతి పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయి కృంగి కృషించి హీనమైన స్థితిలో ఉన్నాడు. ఆఖరికి తన గద తనే లేపలేని పరిస్థితిలో ఉన్నాడు. గదబద్ధకము కాబోలు. పాపం. అలా పాపాలు చేసిన వాళ్ళ తాకిడి ఎక్కువయ్యే ఇక తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏదైనా మంచి నిర్ణయమా? మీ కొంప ముంచు నిర్ణయం. ఆ యమధర్మరాజు త్రిమూర్తులను కలుసుకుని కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా నరకంలోనున్న నాకు స్థల మార్పిడి అవసరము, అందుకని తనకు స్వర్గమును మీకు నరకమును. వలదు. ఆ దరిద్ర నీచ నికృష్ట యమ పదవి నాకు వద్దు. నేను ఈ సింహాసనం వదలను. కావాలంటే మీరు ఈ సింహాసనంతోనే వెళ్ళవచ్చును. భూలోకంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు మీకులాగే కుర్చీలు పట్టుకు వదలరు. మీరు నరకానికి వెళ్తే తగులుతారు. మునీంద్ర చెప్పిందిరా. ఇప్పుడు నన్ను ఏమి చేయమందురు? ఆ త్రిమూర్తుల కాళ్ళు పట్టుకోనా? మీకు ఇంకా అలవాటు పోలేదా? దాని వల్ల ప్రయోజనం లేదు. రండి చెప్తాను. మీరెక్కడికి? మీరుండండి, మీరు రండి. అరే ఏమిటిది? ఈ వయసులో ఇంత బరువు అంతెత్తుకి లాగలేక లాగుతున్నారా?
నువ్వు పక్కకు రా నువ్వు పక్కకు రా తాత నేను చూసుకుంటానుగా. అరే మాస్టర్ స్కూటర్ తావకెందుకు బాబు? ఇందులో ఏముంది తాత, మానవత్వం, హ్యూమానిటీ, నేను లాగుతాను కదా. అరుగో నాయనమ్మా, ప్రాక్టీస్ చేస్తారా? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని. ఇలా రోడ్లెంబట బఫున్స్ లా తిరుగుతూ ఎవడు బండికి ఏలాడుతున్నాడో, ఎవడు రిక్షా తొక్కుతున్నాడో, ఎవడు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడానికి కాదు. వెళ్ళండి. సారీ సార్. ఈ బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీశారో నాకు తెలుసు. అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. బుక్లై నీదొద్దు. నాదొద్దా? ఎందుకొద్దు? డిస్కషన్స్ అనవసరం. ఇవ్వు. భారతి నువ్వు ఉండు. ఏంటి సార్, దాంట్లో ఏం ఎక్కువ ఉంది, దీంట్లో ఏం తక్కువ ఉంది? నాకు కారణం చెప్పి తీరాలి. నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సార్, నిన్న పాఠం మొదలు పెట్టారు, గణగణ గంట కొట్టారు. ఇప్పుడు వచ్చి రాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు, మళ్ళీ గంట కొడతారు. ఇలా గంటకి గొడవ అయిపోతే మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది. తుక్కారాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం కాదు, ఆ గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను. అమ్మో ధర్మం, సత్యం, కొంప మునిగిందిరా. ఆ రామ్మోహన్ గారు తండ్రికి బదులు తల్లిని అనౌన్స్ చేశాడురా. ఆ పాపారాయుడు ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, నన్ను తప్పుదారేమో అని భయంగా ఉంది. ఇదిగో నేను మీతో పాటు ఉంటాను. సత్య ముగ్గురు ఒకేసారి కలిసి సావచ్చు. తల్లిని అరెస్ట్ చేసిన వాడు తండ్రిని మాత్రం ఎందుకు అరెస్ట్ చేయడు? చేస్తాడు. అటు చూసినాడు లేదా బోర్డు మీద ఎక్కించేస్తారు. విలేజ్ కేసులు రా, చెవులో క్యాబేజ్ పూలు పెట్టుకుని వస్తున్నారు. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ పేరం అంటే ఇదే. వీళ్ళకి చూడిస్తాను బెల్ట్, గౌలి కూడా, చెట్టెలు కూడా, అపిట్స్, కోటి, అమీర్పేట. బాబోయ్ తంబి, నువ్వు చెప్పేసాడు మేము రావాలా? మేము తీసుకెళ్ళమని చోట నువ్వు తీసుకెళ్ళాలా? పోనీ ఎక్కడికి పోవాలో చెప్పబోయ్, ఎక్కడికి తీసుకుపోతాం? ఎక్కడికే? శివాలయం వీధి. శివాలయం ఇది. శివాలయం వీధికి వెళ్ళడానికి 270 పైసా తక్కువైనా కుదరదు. పెద్ద చెప్పానుగా ఇలాంటి యాదవులు ఉంటారని. ఏంటంటే లేకపోతే ఏంటా దోసపా నుంచి ఇక్కడ రావడానికి 100 రూపాయలు, లోకల్ ఇది వెళ్ళడానికి 200 రూపాయల. అవుతే ఇది వచ్చి కొడితే జాగి మేలడిపోతాయి అనుకున్నావు. ఈ లేజ్ నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్. వేరే బేరం చెప్పు. ఆ భారంగా నువ్వే చెప్పుకో. ఈ 2 ఏళ్లలో ఓ వేలు పెట్టుకో. ఎందుకు? ఒకటి 2.5, ఒకటి రూపాయన్నర, ఏదో తట్టుకుంటే అదే నీ రేటు. వామ్మో, నీకు దండం పెడతానయ్యా. నీకు ఇష్టమైతే రిచ్చా, ఎక్కువ లేకపోతే లేదు. ఈ టెన్షన్ పెట్టబాకు. 7 పట్టుకోవటమేంది? నీ దాకంటే 2 ఏళ్ళు పట్టుకుంటా, 4 రూపాయలు పిచ్చయ్యా. నడిచెళ్ళిపోతావు కావాలంటే. ఇదో తంబి, ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ? శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి ఏదని అడుగుతావేమయ్యా? ఇదే శివాలయం వీధి. పదా, నీకు పన్నెండు చూసుకోవచ్చు కదా. తంబి, శివాలయం ఇది ఎక్కడ ఉందన్నా? ఆడు చెప్పాడుగా ఇదేనని. మరి నువ్వేమన్నావు? నేను రావాలనుకున్నా. శివాలయం వీధిలో గుడిసెలుండాలి కదా, అది మేళ్ళున్నాయేంటి? గుడిసెలా? అది ఎప్పుడు మాట? నేను చిన్నప్పుడు గోసి పెట్టుకొని గోళీలు ఆడుతున్నప్పుడు. ఇప్పుడు అన్ని మేళ అయిపోవాలా? పెద్ద పదవే, ఈ రిచ్ ఎక్కుదాం. ఎక్కడికి? ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ గా ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి. మా కాఫీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు. అదే నీకు పనిష్మెంట్. అది పదవే. టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా?